వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పట్టణంలోని 25వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి మాట్లాడుతూ తన గత పదవీ కాలంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, బోర్లు వంటి మౌలిక సదుపాయాలను ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. అందరికీ నమస్తే అండి. మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే. మన నర్సంపేట శాసనసభ్యులు మన దొంతి మాధవరెడ్డి గారి సహకారంతో, వారి ఆశీస్సులతో నేను 25 వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది. నాకు టీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. వార్డు ప్రజలందరూ కూడా 25 వార్డు ప్రజలందరూ కూడా మాకు చాలా బాసటగా నిలుస్తున్నారు. పెద్ద ఎత్తున మాకు ప్రచారంలో భాగంగా నిలుస్తున్నారు. అంతకుముందు నేను 19వ వార్డు నుండి కౌన్సిలర్ గా గెలుపొందడం జరిగింది. వార్డులో ప్రతి ఒక్క అంటే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, బోర్లు కానీ, పేదలకు ఇందిరమ్మ ఇల్లు కానీ ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వం వచ్చినాక. అదే విధంగా ఇప్పుడు నన్ను గెలిపించుకుంటే ప్రభుత్వ పథకాలన్నీ కూడా అమల్లోకి ప్రజల మధ్యకి ప్రతి ఒక్కరికి అందేలా చేస్తామని ఆశిస్తున్నాము. అందరూ కూడా అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకున్నాను. మరియు నర్సంపేట పట్టణంలో మరి అన్ని వార్డులలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా 25వ వార్డులో మరి పెద్దలు మాధవరెడ్డి గారి సహకారంతో రెండో మారు ఈ 25వ డివిజన్లో మరి చైర్మన్ మన కౌన్సిలర్ అభ్యర్థిగా ఈరోజు ప్రచారం ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ నా వెంట ఉన్న పెద్దల సహకారంతో, ఇక్కడ ఉన్న మహిళల సహకారంతో, ఇక్కడ ఉన్న యువకుల సహకారంతో, మరి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి సహకారంతో దాదాపు నర్సంపేటలో అన్ని వార్డులలో మరియు నా వార్డులో 25వ వార్డులో మరి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్కి సంబంధించిన బోర్లు కానీ ప్రతి ఒక్కటి వేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా మౌలిక సదుపాయాలు కూడా మరి మేము కౌన్సిలర్గా మరి గెలిస్తే మాకు ఉన్నత స్థానం కూడా మరి ప్రజలందరూ మరి పెద్ద ఎత్తున దీవెనలు ఉన్నాయని మేము ఆశిస్తున్నాము. ఇంకా ముందు కూడా మరి పెద్దలు ఆశీర్వదిస్తే మరి ఈ పట్టణంలో మేము పెద్ద ఎత్తున సర్వీస్ చేయడానికి మరి మీరు అందరూ సహకరించాలి. మరి వ్యాపారస్తులందరికీ, మరి ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులకు, అన్ని వర్గాల ప్రజలందరికీ మేము బాసటగా ఉంటాం. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం. అభివృద్ధి ధ్యేయంగా మరి మేము ముందుకు పోతాం. అభివృద్ధి ధ్యేయంగా మరి పారిశుద్ధ్యం, మరి వాటర్కి సంబంధించినవి, మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందు వాటర్కు దాదాపు 30 కోట్లు పెట్టి వాటర్ గ్రిడ్ అక్కడ నుండి మన అశోక్ నగర్ నుండి మరి పంపింగ్ చేయడం జరుగుతుంది. నిత్యం వాటర్ అందించేటట్టు చేస్తున్నాం. రోడ్లు ఏ సందు చూసినా సిటీలో కూడా రోడ్లు అవుతాయి, మరి ఈ వార్డులో కూడా అవుతాయి. మరి పట్టణ ప్రజలందరూ మరి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరూ సాక్షిగా మమ్మల్ని ఆశీర్వదించి మా భార్యకు పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ గారికి చేతి గుర్తుకు ఓటేసి మీ మీడియా సమక్షంలో కూడా అందరు తెలియాలి. మరి మా నర్సంపేటలో మా వాడలో ఇంటింటికి గడప గడపకు ఒక్కొక్కరు చొప్పున మరి వాళ్ళు వాలంటీర్గా వచ్చి మేము తిరుగుతాం, మరి మీకు ఓటేస్తాం, మీ మాధవరెడ్డి గారి నాయకత్వంలో మీరు గట్టిగా తిరుగుతాను, పనులు చేయిస్తాను, మరి మీ భార్యను గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తాను. మరి ఇక్కడికి వచ్చిన మహిళలకు, మరి ఇక్కడ వచ్చిన యువకులకు, పెద్దలందరికీ మరి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.